ఆర్ యు రెడీ? రెండో పాయింట్, తండ్రి పిల్లలకు నేర్పాలి. తండ్రి పిల్లలకు నేర్పాలి. సామెతల గ్రంథం 22వ అధ్యాయం 6వ వాక్యం, బాలుడు నడవవలసిన త్రోవను వానికి నేర్పుము, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తండ్రి నీ బిడ్డలకు నేర్పాలి. నువ్వు నేర్పినప్పుడు త్రోవ తప్పిన భయపడక్కర్లా. ఇబ్బంది వచ్చినప్పుడు, కష్టాల గుండా వెళ్ళినప్పుడు, పాపపు అలవాటు గుండా వెళ్ళినప్పుడు, దీంట్లో విజయం లేదురా అని తెలిసినప్పుడు నాన్న నేర్పిన మార్గానికి మళ్ళా వచ్చేస్తాడు అంతే. జాన్ వెస్లీ ఇంగ్లాండ్ దేశాన్ని తలకిందలు చేశాడు. అమ్మ నాన్నలు భక్తిగా పెంచారు, బాలుడు నడవలసిన త్రోవను. కానీ పై చదువు కోసం ఉన్న పట్టణం నుండి లాక్క చదవడానికి ఇంకొక పట్టణానికి వెళ్ళగానే అక్కడ ఉన్న పాపిష్టి అలవాట్లు నేర్చుకున్నాడు. కానీ కష్టం గుండా శ్రమల గుండా వెళ్తుండగా అమ్మ నాన్న నేర్పించిన మార్గానికి మరలా వచ్చాడు. ఇంగ్లాండ్ దేశాన్ని తలకిందలు చేసి పడేశాడు అంతే. సెయింట్ అగస్టిన్ అనక ముందు అగస్టిన్ భయంకరమైన పచ్చి తాగుబోతు. అమ్మ మరణిస్తే అమ్మ శవం కింద నుండి వెళ్తుంది, పైనుండి చూస్తాను నేను అన్నాడు. అటువంటి మూర్ఖుడు. కానీ ఇంత భక్తిగా అమ్మా నాన్నలు పెంచితే దారి తెప్పాడు. కానీ కష్టము గుండా వెళ్తుండగా, శ్రమ గుండా వెళ్తుండగా పాత మార్గం మరలా గుర్తుకొచ్చింది. మరలా ఆ మార్గం గుండా వెళ్ళడానికి దేవాది దేవుడు మార్గాలు తెరిచాడు. ప్రైజ్ ద లార్డ్. దావీదు అలా కాదు, తన బిడ్డల్ని పట్టించుకోవాలా. ఆత్మీయంగా, శారీరకంగా, మానసికంగా పట్టించుకోపోవడం వలన నడవలసిన త్రోవ వాళ్ళకి నేర్పలా. ఎంత భయంకరం తెలుసండి. సొంత అన్నయ్య పరిశుద్ధ స్థలంలో చెప్పకూడదు, కానీ పరిశుద్ధ గ్రంథం ఉంది కానీ చెప్పాలి. అన్నయ్య చెల్లిని రేప్ చేశాడు. ఏ అన్నయ్య చెల్లిని కాపాడాలో రేప్ చేశాడు. తద్వారా అక్కడ మరణం జరిగింది. నడవలసిన త్రోవ నేర్పలా. ఎందుకు తెలుసా? ఏమనుకున్నాడంటే చాలా టైం ఉంటుందిలే అనుకున్నాడు. ఏమిటిది? చాలా టైం ఉంటుందిలే అనుకున్నాడు. చాలా టైం ఉంటుంది అనుకున్నాడు. తండ్రులారా, మన పిల్లలకి మనం ఎప్పుడూ తండ్రులుగా ఉండం. ఒక టైం ఉంటుంది, అది 90 ఉండొచ్చు, 80 ఉండొచ్చు. ఒక రోజున వాళ్ళకి బై చెప్పి వెళ్ళిపోతాం. మనం బై చెప్పి వెళ్ళే లోపల ఇంకొక తండ్రిని పరిచయం చేయించాలి. మనం మన బిడ్డలకి బై చెప్పి వెళ్ళే లోపల, భార్యకి బిడ్డలకి బై చెప్పి వెళ్ళే లోపల ఈ తండ్రిని పరిచయం చేసి వెళ్ళిపోవాలి. మా నాన్నగారు తన 65వ సంవత్సరం నుండి మా అమ్మగారితో ఏమనేవాళ్ళు తెలుసా? నేను ఎక్కువ కాలం బతకను. మా అమ్మగారు అనేవాళ్ళు, అదేం మాట అండి బాబు, అప్పుడు ఎక్కువ కాలం బతకం ఏంటి? దేవుడు మనకు 80 ఇచ్చాడు, 90 ఇచ్చాడంటే నేను ఎక్కువ కాలం బతకను. మా నాన్నగారు ఒక గృహకూటానికి వెళ్ళారు సొరంగం అవతల. ఆ ఆంటీ గారు చెప్పిన మాట, సొరంగం అవతల వెళ్ళగానే ఏమని చెప్పారు తెలుసా? ప్రసంగం మధ్యలో అన్నారంట, నాకు అర్థం అవుతుంది నేను ఇక ఎక్కువ కాలం ఉండను అని. అప్పుడు ఆంటీ గారు అన్నారంట, మరి ఆ 3 బిడ్డలకి ఎలాగండి, కోడలు మరి 3 మనవరాలకి ఎలాగండి అనగానే మా నాన్నగారు నవ్వుకుంటూ ఒక మాట చెప్పారంట. ఆంటీ గారు చెప్తున్న మాట, నా బిడ్డలకి ఇంకొక తండ్రిని పరిచయం చేశాను. హాస్పిటల్ గదిలో మా నాన్నగారు బెడ్ మీద ఉండగా 40 రోజులు ఉన్నారు. 40వ రోజున నేను మా తమ్ముడు ఉండగా గురువారం 12:30కి తన ప్రాణం వదిలిపెడుతుండగా ఎక్కెక్కి ఏడిసిగా చనిపోయింది. ఒక నిబ్బరంతో నా 2 బిడ్డలకు ఒక తండ్రి ఉన్నాడని వెళ్ళాడు ఆయన. ఈ పగటి వేళ నువ్వు చప్పట్లు కొడుతుండగా నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి, వాళ్ళని దారి తీసుకురావడానికి ఎంతో టైం ఉంది. ఇంటర్మీడియట్ తర్వాత తీసుకొస్తా, డిగ్రీ తర్వాత తీసుకొస్తా, పీజీ దగ్గర తీసుకొస్తా, పెళ్ళైనాక చేస్తా, నథింగ్. ఒక తండ్రిని పరిచయం చేయాలి. అర్థమైందా? ఆ తండ్రి, దావీదన్న తండ్రి అబ్సలోముని సరి చేయడానికి చాలా టైం ఉందలే అనుకున్నాడు. అమ్నోన్ అన్న కుమారుని సరి చేయడానికి చాలా టైం ఉందలే అనుకున్నాడు. తామార్ అన్న కూతురుని సరిచేయడానికి చాలా టైం ఉందలే అనుకున్నాడు. అదోనిజా అన్న వ్యక్తిని సరిచేయడానికి చాలా టైం ఉందలే అనుకున్నాడు. 23 మంది బిడ్డలు సరిచేయడానికి చాలా టైం ఉందనుకున్నారు. నథింగ్. కళ్ళు మూసి తెరిసే లోపల 30 వచ్చేస్తాయి. 15 సంవత్సరాలు అనరు, ఆమె తర్వాత అంటారు. కళ్ళు మూసి తెరిసే లోపల 40 వచ్చేస్తాయి. కళ్ళు మూసి తెరిసే లోపల 50 వచ్చేస్తాయి. కళ్ళు మూసి తెరిసే లోపల 60 వచ్చేస్తాయి. కళ్ళు మూసి తెరిచే లోపల 70 వచ్చేస్తాయి. కళ్ళు మూసి తెరిచే లోపల 80 వచ్చేస్తాయి. కళ్ళు మూసి తెరిచే లోపల 90 వచ్చేస్తాయి. నువ్వు బై చెప్పకముందే తండ్రిని పరిచయం చేయాలి. ఆ తండ్రిని పరిచయం చేయకముందే యెహోవా దేవుని గురించి అబ్సలోముకి తెలవదని నేను అన్నట్లా, అదోనిజాకి తెలవదని అన్నట్లా, తామార్కి తెలవలేదన్నట్లా, అమ్నోనికి తెలవదని అన్నట్లా,
మనలాంటి సంబంధం దావీదుకి దేవునికి ఏ సంబంధం ఉందో ఆ సంబంధం బిడ్డలకు లేకుండా పోయింది. ఎస్ నానా, నీ బిడ్డలకి నీకు దేవునికే సంబంధం ఉందో అదే లెవెల్కి మించి మీ బిడ్డలు ఎదగాలి, నీ కుమారుడు ఎదగాలి, నీ కుమార్తెలు ఎదగాలి. ప్రియుడా ఆత్మలో ఎదిగిన విధంగా అన్ని విధములు ఎదగాలి. యేసయ్య నామములో ఆత్మీయంగా నీ బిడ్డలు ఆస్వాదింపబడిన గాక, సర్రీతిలో ఆశీర్వదింపబడిన గాక, ఆర్థికంగా ఆశీర్వదింపబడిన గాక. మీకు తెలుసా, టైం ఉందనుకున్నాడు తండ్రి. ఒక అమ్మా నాన్నకి 4 పిల్లలు, 3 మగ బిడ్డలు, ఒక కుమార్తె. నాన్న పచ్చి తాగుబోతు. ఎంత తాగుబోతు అంటే పచ్చి తాగుబోతు, ఉదయం లేచి తాగేస్తాడు. కానీ జరిగిందేంటి తెలుసా, ఆయన మరణిస్తాడు అన్న 2 సంవత్సరాల ముందల, ఆయన మరణిస్తాడు అన్న 2 సంవత్సరాల ముందల యేసే నమ్ముకొని పశ్చాత్తాపడి గుండెల బాదుకొని రక్షణ పొందాడు, బాప్టిజం తీసుకున్నాడు. 2 సంవత్సరాల తర్వాత ఆయన మరణించాడు. కానీ 4 బిడ్డలు, 3 కోడళ్ళు, 3 కొడుకులు, కూతురు, అల్లుడు. ఎవ్వరు యేసే నమ్ముకోలా. నాన్నెళ్ళాడు పరలోకానికి. అమ్మ ఎప్పుడో విశ్వాసి, ఆమె కూడా పరలోకానికి వెళ్ళింది. నాన్న చూపెట్టిన మార్గం, నాన్న పెట్టిన ఇబ్బంది, నాన్న పెట్టింది చూసి విరక్తి కలిగింది ఆ 4. దావీదు పశ్చాత్తాపడ్డాడు. నేను చేసింది తప్పయ్యా, అయ్యా నేను ద్రోహం చేశానయ్యా, నీకు వ్యతిరేకంగా మాట్లాడానయ్యా, అన్నీ వాస్తవమే. కానీ దేవుడి టైటిల్ ఇచ్చాడు, నా ఇష్టానుసారుడు వాస్తవమే, నా హృదయానుసారుడు వాస్తవమే. దేవుడికి మనకెంతో సంతోషం, దావీదుకి మనకెంతో సంతోషం. కానీ అబ్జలోం నరకానికి వెళ్ళాడు. అంటే నరకానికి వెళ్ళాడు అంటే మీకు అర్థం అని చెప్తున్నా. అమ్నోన్ నరకానికి వెళ్ళాడు, అదోనియా నరకానికి వెళ్ళి. ప్రియునే ఉంది, తండ్రి నువ్వు ఎంతో విలువ కలిగినోడివి, నీ స్థానం చాలా గొప్పది. నిన్ను నమ్ముకుని వచ్చిన నీ భార్య, బహుమానంగా ఇచ్చిన బిడ్డలు, నీ ఇంటికి నువ్వు యాజకుడివి, యజమానుడివి. ఈరోజు నువ్వు చప్పట్లు కొడుతుండగా, ఎస్ టైం ఉందిలే, టైం ఉందిలే, టైం ఉందిలే, టైం ఉందిలే, సరి చేస్తా, తర్వాత సరి చేస్తా పాపని, టైం ఉందిలే, అబ్బాయిని తర్వాత సరి చేస్తా. నో 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 నో, మన కళ్ళ ముందలే చూస్తున్నాం, కళ్ళ ముందలే చూస్తున్నాం. అయ్యో ఆయన మరణించాడా, అయ్యో ఆయన మరణించాడా. నో, ఈరోజు యేసు నామములో ప్రతి తండ్రులకు దీర్ఘాయుసు కలుగును గాక. ఇప్పుడు ఆమెను వాళ్ళ ఆయుస్తో పోరాడుతున్న ప్రతి అంధకార శక్తులు దూరమవును గాక, వారి బలహీనతలు దూరమవును గాక, వారి గుండెను బలపరచును ఆయన, నన్ను మమ్మల్ని బలపరచును ఆయన. నడి నెత్తి మొదలుకొని అరి పాదం వరకు నీ కృపతో నింపు తండ్రి. నజరేయుడైన యేసయ్య నామములో అకాల మరణాలు కొట్టివేయబడును గాక. యేసు నామములో సాతాను గాడి దుష్ట ప్రయత్నం కొట్టివేయబడును గాక. బిడ్డల్ని పెంచడానికి దేవాదేవుడిగా మార్గాలు తెరువును గాక. దావీదు తన 23 మంది బిడ్డలకు ఏం చూపెట్టాడంటే, ఇంకొక పురుషుని భార్యను తన భార్యగా స్వీకరించి తిరగటం, ఆయన చంపేయడం, వాళ్ళతో కలిసి జీవించటం చూశారు. నేను మారాను రా బాబు అనే లోపల కొడుకులు చచ్చిపోయారు. నేను మారాను రా బాబు అనేటప్పుడు పాప జీవితం నాశనం అయిపోయింది. ఒక తండ్రి పొద్దున్నే లేచి, ఎప్పుడు వేకుజామున తెల్లవారుజామున లేచి బ్రాందీ షాప్కి వెళ్ళాడు 5 గంటలకి. ఇలాంటి ఎండాకాలం అప్పుడు 5 సంవత్సరాల ఎల్కేజీ చదివే బాబు చూస్తే మమ్మీ ఉంది మంచం మీద, ఎవరు కనబడట్లా. ఆడు బయటకు వచ్చేసి బ్రాందీ షాప్లో ఉన్న డాడీ దగ్గరికి వెళ్ళి కాలు పట్టుకొని డాడీ అన్నాడు. రే ఎలా వచ్చారు నువ్వా? అమ్మకే తెలియదు, ఇన్ని సంవత్సరాలు అయింది పెళ్లి చేసుకొని, పిచ్చిది, నీ ఎలా వచ్చారు నువ్వా అంటే, డాడీ అడుగులో అడుగేసుకుంటూ వచ్చాను డాడీ. అమ్మ నాయనో, ఈడు మామూలుడు కాదు, 5 సంవత్సరాలకే అడుగులో అడిగేసుకుని వచ్చాడు వీడు అని చెప్పి డాడీ ఏం చేశాడంటే, మరుసటి రోజున నాయనో బుద్ధి వచ్చిందో దేవుడా అని చెప్పి పొద్దున్నే మరుసటి రోజు పొద్దున్నే బైబిల్ తీసుకొని చర్చికి వెళ్ళిపోయాడు. పొద్దున్నే బాబులు వేసాడు. అది చూడగానే మమ్మీ ఉంది, డాడీ లేడు. ఎట్రా బాబు వెళ్ళిందంటే, ఇట్టేపు అడుగులు కనబడట్లా, ఇట్టేపు అడుగులు కనబడుతున్నాయి. అడుగేసుకుంటూ వచ్చే చర్చిలో డాడీ మోకాలు ఉంచాడు. వీడు పక్కన కూర్చొని ఉండే, వీడు కూడా మోకాలు ఉంచాడు. ఎలా వచ్చారా పెద్దోడు అంటే, అడుగులు అడిగేసుకుని వచ్చాను డాడీ.
ఆ రోజు నుండి తాగుడు మానేశాడు. ఈ రోజున ఈ భూమి మీద నుండి నువ్వు వెళ్ళిపోయే లోపల ఒక తండ్రిని పరిచయం చేయి. ఆ తండ్రి జీవితం నువ్వు చేయి. నీ ద్వారా నీ ఇల్లు ఆశీర్వదింపబడబోతుంది. ఆమేనండి. ఆత్మీయంగా ఆస్వాదింపబడబోతున్నా, ఆర్థికంగా ఆస్వాదింపబడబోతున్నా, నీ బిడ్డలు నీ బంధువులకు మించి ఆస్వాదింపబడబోతున్నారా? ఆర్ యు రెడీ? దావీదు ఎంత పెద్ద టైటిల్ పొందుకుంటే ప్రయోజనం ఉంది? నీ బిడ్డలు నరకానికి వెళ్ళిపోయారు. చివరి మూమెంట్లో లారీ ఓనర్ గారు 2 సంవత్సరాల ముందల పశ్చాత్తాపడి నేను తప్పు చేశాను ప్రభా, బాప్టిజం తీసుకుని పరలోకానికి వెళ్తే ప్రయోజనం ఉంది. 4 బిడ్డలు అన్యాయం అయిపోయారు. నువ్వు డాడీగా ఉండాలి, నువ్వు ఫాదర్గా ఉండాలి, డాడీగా ఉండాలి. నీ పిల్లలకు త్రోవ నేర్పించాలి.